మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 66వ వార్డ్ కైలాస్ నగర్ సామాజిక భవనంలో ఏపీ వెనుకబడిన తరగతుల సహకారం ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించేలా అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇందులో శిక్షణ పొందిన అనంతరం గుర్తింపు పత్రంతో పాటు అపెరెల్ పార్క్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, నాయకులు గోమడ వాసు, సింగూరు అనంత్, ఆఫీస్ పవన్, సత్యనారాయణ, తారకేష్, సరోజిని, రాంబాయ్, లత, లలిత, శివ, భాష, హుస్సేన్, వినాయక హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో 4 కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించుకోవడం జరుగుతుందండి. ఇందులో ముందుగా కైలాస్ నగర్లో మనం 66వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను బీసీ శాఖ మార్చులైనటువంటి సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అయినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మీ ద్వారా నేను ప్రజానికానికి అంతా తెలియజేసేది, ఆడవారు వారు కాళ్ళపైన నించునే విధంగా, అలాగే భర్తకి కాస్త ఆర్థిక సాయం అందించే విధంగా వారికి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. కనుక ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఈ స్టిచ్చింగ్ లో ప్రావీణ్యత సంపాదించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వారితో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే రేపు మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా ఉంటాయి. ఇప్పుడు రేపు మన వడ్లపూడిలో ఉన్నటువంటి అపెరల్ పార్క్, అక్కడ కూడా ఎక్కువగా ఇండస్ట్రీ, ఈ అపెరల్ ఇండస్ట్రీ వచ్చేటట్టుగా మేము కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీలకి అద్భుతమైన రోజు కింద మేము గ్రహిస్తాం. ఎందుకంటే మహిళల అభ్యున్నతి కొరకు ఒక గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినప్పుడు కూడా 66వ వార్డులో 2 సెంటర్లు నడిపాం, మహిళలు కుట్టు సెంటర్లు. వాళ్ళు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని ఎవరి కాళ్ళ మీద నిలబడే శక్తిని ఆ రోజు సింహాచలం గోడకూలు మరణించిన వారి కుటుంబాలకు వైసీపీ అండగా నిలిచింది. వైసీపీ తరఫున బాధితులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని అన్నారు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి మీ అందరికీ తెలుసు, మరి ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాలను పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, మరి ప్రతి కుటుంబాన్ని చనిపోయిన వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఒక పార్టీ తరఫున సహాయం చేస్తామని చెప్పి వారు చెప్పిన ధర్మలా వారి ఆదేశాల మేరకు మరి తీసుకొచ్చి మరి ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మరి నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు అనకాపల్లి పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, మరి విశాఖ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు,
మరి నేను కానీ నాతో పాటు మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. మరి ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి ఇప్పుడే చెప్పారు. ఆ పిల్లలకి చదువుల నిమిత్తం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మరి తప్పకుండా ఆ పిల్లలకు కానీ వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రభుత్వం చెప్పిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు పరుస్తామని చెప్పిన మాటను కూడా మరొకసారి నొక్కి ఒక్కానించి మీ అందరికీ చెప్తా ఉన్నాం. తప్పకుండా మరి ఆ కుటుంబాలకి ఆ భగవంతుడి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 30వ తేదీన మన ఉత్తరాంధ్ర ఎలువెల్లిపోయినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, అందులో ముఖ్యంగా చంద్రంపాలెంకు చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అదే రోజున మరి వారి కుటుంబ సభ్యులకి ఒక 2 లక్షల రూపాయలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని దాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. ముమ్మాటికి ఎవరెన్ని మాట్లాడినా ఏది సమర్థించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఎందుకంటే మీరు చూసుంటారు, ఘటన జరిగిన తర్వాత ఒక కమిషన్ని ఏర్పాటు చేసి 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా కలిసి వచ్చి చూసినప్పుడు నేరుగా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రపంచం దేశం అంతా కూడా చూసింది. ప్రభుత్వ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి వారు బలవంతంగా నాతో గోడ కట్టించారు. సమయం పండించిన పంటకు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నాలేనట్టే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని వడ్డీ రఘురాం రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్. నష్టపరిహారం ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు. అలాగే ఇవాళ కోకో రైతులు ఇవాళ కోకో సాగు చేయండి అని ఇవాళ దళారీ వ్యవస్థ అంతా కూడా ఏకమై ఈ కంపెనీలందరూ కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిట్టుబాటు వచ్చే పరిస్థితులు లేదు. అలాగే పొగాకు రైతులను చూస్తే, అలాగే ఇవాళ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు వరకు కూడా ఆ ఐటీ రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు. అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్లి ఇలా మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఇదిగో అయిపోతుంది అయ్యో అయిపోతుంది అంటున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైంది అనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇవాళ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ ఇవాళ ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి, ఆ రైతులకు తోడుగా మీరు పోరాటం చేయండి, ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అని ఇవాళ మా నాయకుడు సూచించడం జరిగింది. ఇవాళ మా నాయకుడు సూచిస్తే గానీ స్పర్శించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు. ఇవాళ దేశానికే వెన్నెముక రైతు, దేశానికి అన్నం పెట్టిన అన్నదాత రైతు అని చెప్పే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. ఇవాళ ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం తడిచిపోయి ఇవాళ కళ్ళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని వాటికి బరకాలు వేసుకుని ఆరిన తర్వాత అమ్ముకుందామంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళారీ వ్యవస్థ కింద చేరి 1200కి 1300కి వాళ్ళకి నోటికి ఏది వస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రచ్చ కింద చేస్తున్నారు. అసలు యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నమ్మక నీరెత్తినట్టు వెళ్ళింది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కళ్ళాల మీద ఇవాళ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఉండి మళ్లీ రైతు ఆకాశాన్ని చూసి మళ్లీ ఎప్పుడు వర్షం వస్తుందో ఈ ధాన్యం రేటు ఏ విధంగా వస్తుందో అనే ఉద్దేశంతో ఉంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ప్రతి గింజ
ప్రతి ఏదైతే ఈ ప్రతి గింజ కొనుగోలు చేసి, ఏదైతే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి, ఇవాళ ఏదైతే ప్రభుత్వం కామన్ ఏదైతే ధర పెట్టిందో ఎంఎస్పీల ద్వారాగా లేదా రైతు భరోసా కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి రోడ్డు ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్. ఘనంగా అందవరపు తవిటయ్య వర్ధంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం నగరంలో గల స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్మించిన అందవరపు తవిటయ్య గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అప్పట్లో తవిటయ్య మార్కెట్ని ఏ విధంగా సుందరీకరణ చేశారు, ఈరోజు అతని అడుగుజాడల్లో మార్కెట్ని సుందరీకరణ చేసి వ్యాపారస్తులకు సులభంగా వ్యాపారం చేసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో మార్కెట్ యొక్క నమూనాని బట్టి స్థానిక వ్యాపారస్తుల నిర్ణయాలు బట్టి ఈ యొక్క మార్కెట్ని సుందరీకరణ చేస్తానని తెలిపారు. ఈ మార్కెట్ వలన శ్రీకాకుళంలో మరికొంతమంది ప్రజలు వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన గోవిందరాజులు, అందవరపు సూరిబాబు, కోరాడ హరిగోపాల్, పైడిశెట్టి జయంతి, కోరాడ రమేష్, కృష్ణారావు, అందవరపు రఘురాం, మణి, సంతోష్, ప్రసాద్, రమేష్, భాస్కర్ రావు, కూటమి నాయకులు మరియు వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. చేసినటువంటి అలాగే మా తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులుగా, యువతగా, అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక కౌన్సిలర్గా ఎన్నో పదవులు చేపట్టి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి అందవరపు సూరిబాబు గారికి, అలాగే ఈరోజు ఈ నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర నిరూపించుకుంటూ ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి తన వంతు పాత్ర ఉన్నటువంటి కీర్తిశేషులు అందవరపు వరంగారి కుమార్తె అయినటువంటి శ్రీకాకుళం పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అందవరపు జయంతి గారు, అలాగే వారి బ్రదర్స్ ప్రసాద్ గారు అండ్ సంతోష్ గారు, అలాగే ఈ అవార్డు గ్రహీత ఓన్న కృష్ణారావు గారు, అలాగే అందవరపు తవిటి గారి కుమార్తె గారు, అలాగే కోడలుగా మనవరాలు గారు, వారి కుటుంబ సభ్యులు అందరు ఇక్కడ ఉన్నారు. అలాగే పట్టణంలో పెద్దవారైనటువంటి పొందూరు రమణ గారు, అలాగే ఇతర వర్తక సభ్యులు చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని మనం స్మరించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గురించి సూరిబాబు గారు చెప్తారు. సో నేను అలాంటి వ్యక్తి చేపట్టినటువంటి పదవుల్లో నేను ఉండడం నాకు గర్వకారణంగా ఉంది. సో వారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ మార్కెట్ పెట్టడానికి ఆయన ఎలా సిఆర్టీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 514 కోట్ల రూపాయలతో గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి అనుమతించినట్లు తెలిపారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గెజిటెడ్ నాన్ గెజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 crores 1732.31 crores-తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 MLD-తో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years ఓఎండ్ఎం ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా
494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. దాన్ని కూడా యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా నేషనల్ హైవే కలపటానికి మనకి E1, E2, E3, E4 అలా E16 రోడ్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని రోడ్లు నేషనల్ హైవే కలుపుతాం. అందులో E3 సీడాక్స్ రోడ్ ఏదైతే ఉందో అది 1.5, అది మొత్తం ఆ రోడ్డు 3.5 కిలోమీటర్. ఆ 3.5 కిలోమీటర్ రోడ్లో 1.5 కిలోమీటర్ ఎలివేటెడ్ రోడ్. దాన్ని టెండర్ పిలవటానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా E15, E13 ఇవి రెండు కూడా నేషనల్ హైవే కలుస్తాం. సో E15 వచ్చి 3.98 కిలోమీటరు, దానికి 70 కోట్లు యాక్చువల్గా. E13 వచ్చి 4.10 కిలోమీటరు, అది 384.78 crore. వీటికి కూడా యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. ఇది కాకుండా ఈరోజు పహల్గాం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని, హిందూ ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలపై భారత దాడిని స్వాగతించినట్లు చెప్పారు. వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అని అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time ప్రత్యేకించి this is a time of war, not a full blown war, but it is a protracted war which will continue.